సో వాణి గారు వచ్చారు. జస్ట్ ఊరికే ఇంట్రడక్షన్ ఒక 10 seconds. నా పేరు వాణి. మీ వీడియో నేను ఫస్ట్ టైం నిన్న చూసాను. ఓకే. యూట్యూబ్లో. ఓకే. అందులో మీరు ఆనందం గురించి చెప్పారు. 3 విధాలుగా ఆనందం పొందవచ్చు, కానీ 2 సస్టైన్ చేయలేము. 3వది కష్టం, కానీ సస్టైన్ అవుతుంది. ఇట్ విల్ స్టే. మీరు చెప్పారు. I'm an atheist. I'm atheist in terms of religion, in terms of faith. నాకు పెద్దగా భక్తి భావం ఇలాంటివి లేవు. ఒకటి ఏంటి అంటే I feel connected to the infinite nothingness. Okay. That is all I know and I'm okay with that. చాలు కదా. సో మీరు చెప్పేది వింటున్నాను యూట్యూబ్ వీడియోలో. నా ఫ్రెండ్ రంజిత్ గారు పరిచయం చేశారు మీ వీడియో. వింటున్నాను, అంత బాగానే ఉంది. బట్ మీరు ఏ క్షణం అయితే మీరు వయలిన్ పట్టుకొని మీరు ప్లే చేసిన నోట్స్, I experienced music very viscerally. The notes, అందులో టెక్నికాలిటీ ఉందా, ఇది ఉందా, అది ఉందా కాదు. Is it touching the said nothingness? When that experience occurs to me, which is impossible for me. నాకు మ్యూజిక్ తప్పితే పెద్దగా నాకు వేరే దేని మీద తొందరగా అటాచ్మెంట్ కానీ ఒక గురి కానీ జరగదు. కానీ మీరు మీ వాయిలిన్ నుంచి వచ్చిన సంగీతం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వెరీ నైస్. ఐ నీడెడ్ దాట్ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైం. అండ్ అసలు అనుకోకుండా ఈరోజు ఇక్కడ నేను ఐ వాజ్ స్కౌటింగ్ ఫర్ యుఎస్ లో ఉన్నాను అండ్ ఐ వాంట్ టు కమ్ టు హైదరాబాద్ అని ఒక ఆలోచన. వస్తాను రాను అనేది వేరే విషయం, కానీ మీరు కూడా ఇక్కడే ఉంటారు అని చెప్పినందుకు we just spontaneously came here. And ఇప్పుడు మీరు ఈ వీడియో తీసే కంటే ముందర you were just talking about naked spontaneity. This is and I feel like this is what it is. My entire YouTube talks are naked spontaneity. అంటే దాని వెనుక పెద్ద ప్రిపరేషన్ ఏమీ లేదు, ఎందుకంటే పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు కాబట్టి. Expectation, there is a mathematical equation, right? For happiness. Happiness is literally inversely proportionate to expectation. అది ఓన్లీ వరల్డ్ హ్యాపీనెస్. అది కరెక్టే. ఎక్స్చేంజ్ ఏమీ లేకపోతే అది స్పిరిచువల్ హ్యాపీనెస్ లో కూడా అనిపిస్తుందండి నాకు. అంటే there is a ఉన్నది ఒకటే రియల్ హ్యాపీనెస్. Salvation. అది కరెక్టే, అదంతా బుక్స్ బేస్డ్. అది ఏ రోజైతే అది ఉండదో అదే సంతోషం అనుకుంటాను. అసలు ఏ సీకింగ్ లేకపోతే మిగిలింది అది. సీకింగ్ ఉన్నంత వరకు దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. యు సీక్ గుడ్ ఆర్ డివైన్ ఆర్ బ్యాడ్, ఏదైనా సీకింగ్ మైండే. అది ఒప్పుకోకపో సరే. సో ఇది మన ఈ నోట్స్ ఆఫ్ ముషిన్. సో అదంతా పూర్తి స్పాంటేనియస్గా రాసినందుకు దానికి ముషిన్ అని పేరు పెట్టినాను. అసలు పదానికి అసలు ఆ పదం ఎలా తోచింది మీకు? నా రీడింగ్లో చాలా పదాలు దొరికాను, రకరకాల భాషల్లో ఉన్న ఆధ్యాత్మిక పదాలు. సతోరి అని ఒక పదం ఉంది, అది ఎవరికి తెలియదు. మామూలుగా ఏదో సమోసా లాంటిది అనుకుంటారు. అంటే మనం నవ్వాలంటే ఒక రీజన్ ఉంటుంది కదా. సతోరి అంటే యు ఆర్ లాఫింగ్ వితౌట్ రీజన్ అన్నట్టు. అది వెరీ రేర్లీ హ్యాపెన్స్, లైఫ్లో ఒకసారి జరగచ్చు. సో ఆ టైంలో చుట్టుపక్కల మనుషులు ఉండకపోతే మంచిది, ఉంటే పిచ్చోడు అనుకున్న ప్రాబ్లం. బికాజ్ రీజనే లేకపోతే నువ్వు ఏం చెప్తావు, ఎందుకు నవ్వుతున్నావు అంటే ఏం చెప్తావు. రెండోది అది రీజన్లెస్గా వచ్చింది కాబట్టి యూ కెనాట్ స్టాప్ ఇట్. అంటే నువ్వు స్టాప్ చేయలేవు దాన్ని, బికాజ్ నీ లిప్స్ కాకుండా నీ హోల్ బీయింగ్ నవ్వుతుంటుంది అన్నట్టు. ఫస్ట్ టైం యూ కేమ్ టు నో దట్ యు ఆర్ సచ్ ఎ స్టూపిడ్. అంటే దట్ ఇస్ ద రీజన్. ఈ
ఒక జపనీస్ జెన్ ఫిలాసఫీలో ముషిన్ నోషిన్ అని ఒక ఫ్రేజ్ ఉంది, దాంట్లో నుంచి తీసుకున్నది ముషిన్ అనమాట. సో ముషిన్ నోషన్ అంటే ఏ మైండ్ వితౌట్ మైండ్ అని చెప్తారు, వెరీ అబ్స్ట్రాక్ట్. అంటే ఏ హౌస్ వితౌట్ వాల్స్, వాల్స్ స్టిల్ ఇట్ ఈస్ ఏ హౌస్. మీరు ఎప్పుడైనా ఇది చూసి తెలుస్తుంది, ఇది మన స్ప్రింగ్, సమ్మర్, వింటర్ అండ్ ఆటమ్ ఎప్పుడైనా చూసారా మూవీ? ఎప్పుడైనా చూడండి, అందులో ఒక ఎక్స్ట్రాడనరీ స్పిరిచువల్ డైమెన్షన్స్ విజువల్గా రిప్రజెంట్ చేయబడ్డాయి. అది తీసింది కిమ్కి డక్. అందులో ఇట్లాంటి ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో జస్ట్ ఒక డోర్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఇది దీన్ని ఏమంటామా ద్వారం, ఆ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ డోర్ ఫ్రేమ్, ఆ డోర్ ఫ్రేమ్ ఉంటుంది, డోర్ ఉండదు. ఇప్పుడు దానికి రావాలి, అటుపక్క ఇటుపక్క ఏ వాల్స్ లేవు, జస్ట్ ఫ్రేమ్. ఇప్పుడు రావాలంటే అక్కడికి వచ్చి అక్కడి నుంచి లోపలికి వస్తారు, ఎక్కడి నుంచి వచ్చినా సరే అక్కడి నుంచి లోపలికి వస్తారు, అక్కడి నుంచి బయటికి వెళ్తారు. వాల్స్ లేకున్నా వాల్స్ లేవు. సో అది అనమాట ముషిన్ అంటే. దెర్ ఇస్ నథింగ్ బట్ అది ఎక్స్పీరియన్స్ చేస్తుంది సంథింగ్ వెరీ అబ్స్ట్రాక్ట్. ఇది ఎటుందంటే ఈ పేపర్ మీద ఏమి రాయొద్దు అని రాసిచ్చినట్టుంది. అర్థం. ఇప్పుడు ఈ గోడకి పోస్టర్లు అంటించరాదని పోస్టర్ అతికిస్తారు, అంటే పోస్టర్ లేదంటే అక్కడ. తర్వాత ఇది లైఫ్ అర్థమవుతున్న కొద్దీ యూ లూజ్ యువర్ మైండ్. లూజింగ్ మైండ్ అంటే యు ఆర్ యాక్చువల్లీ థాట్స్ యొక్క వెయిట్ పోతుంటుంది. అంటే ఒకప్పుడు నువ్వు చాలా సీరియస్గా అనుకున్నది ఇప్పుడు అది ఫెదర్ లైక్గా మారుతుంటుంది, ఇట్స్ నాట్ దట్ సీరియస్ అని తెలుస్తుంటుంది. అట్లా ఒక్కొక్క థాట్ వెయిట్లెస్ అవుతున్నప్పుడు మైండ్ డిసప్పేర్. అందుకే మనం ఎవరన్నా అనుకోకుండా కాలు తగిలితే మనం నో మైండ్ అంటాం. అంటే అర్థమైంది, దాన్ని థాట్గా క్రియేట్ చేసుకోమా అని చెప్తున్నాను. అంతే, ఎగ్జాక్ట్ మీనింగ్. ఐ డోంట్ మైండ్ అంటే ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీ థాట్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నావు లిటరల్లీ. సో అందుకే జెన్లో చెప్తారు, ప్రపంచంలో బీ మైండ్, ప్రకృతిలో నో మైండ్. ప్రపంచంలో ఇగ్నోరెన్స్ అనేది చాలా మంచిది కాదు. ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నది అది ఓన్లీ స్పిరిచువాలిటీకి మాత్రమే వర్తిస్తుంది. ఇగ్నోరెన్స్ అనే దానికి రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నేను నేర్చుకోకపోవడం వల్ల వచ్చిందని, రెండోది నా దగ్గర ఉన్నదంతా ఇగ్నోర్ చేశానని. అట్లా ఇగ్నోరెన్స్ మంచిదని. ఇప్పుడు నా దగ్గర కోట్ల డబ్బు ఉంది, దాన్ని నేను ఇగ్నోర్ చేసి ఒక కామన్ మ్యాన్గా బతుకుతున్నా. ఈ ఇగ్నోరెన్స్ ఈజ్ గుడ్. ప్రపంచంలో ఇది ఇగ్నోరెన్స్ అంటలేరు. నువ్వు నేర్చుకోవాలి, అది నీకు తెలీదు. అందుకని జ్ఞానం యొక్క అభావాన్ని మనం, అంటే యాబ్సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ని మనం ఇగ్నోరెన్స్ అంటున్నాం. అది జనరల్ కాంటెక్స్ట్. సో యాబ్సెన్స్ ఆఫ్ వాట్ యూ హ్యావ్, దట్ క్లెయిమింగ్ నేచర్ ఈజ్ గాన్, అది రియల్ ఇగ్నోరెన్స్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. సో ఇది షీర్ ఇగ్నోరెన్స్కి ప్రతీక అన్నట్టు ముషిన్, నెకెడ్ స్పాంటనిటీ. అంటే మనం ఇంతవరకు ఎప్పుడు అనుభవించనిది, మన మనసులో ఏ సమాచారం లేనిది ఒక్కొక్కసారి మనకు స్ఫురిస్తుంది. అట్లా మనం మాట్లాడతాం, అట్లా మనం యాక్ట్ చేస్తాం. అది ప్యూర్లీ ఎగ్జిస్టెన్షియల్ అన్నట్టు. అంటే అక్కడ ఎవడు కడతలేడు, ఇట్ జస్ట్ హ్యాపెండ్, దేర్ ఇస్ నోబడి టు క్లెయిమ్. అట్లా చూడవలసిన ఒక ఎక్స్ట్రాడినరీ వర్డ్ అది వచ్చిందన్నది. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్, అది జస్ట్ భాషలో పదంగా. అందుకని దానికి ఆ పదం పెట్టినాను. సో దాంట్లో ఈ ఒక్క అక్షరం నేను రాసింది రిఫైన్ చేయలేదు, మార్చలేదు, ప్రూఫ్ రీడింగ్ లేదు. రీసెంట్గా ఎవరో నాకు ఫోన్ చేశారు, సార్ మీ పుస్తకం కొన్నాను, అందులో ఒక పదం అక్షర దోషం పడ్డది అంటే దిద్దుకో, నాకెందుకు చెప్తున్నా, అది గుర్తించిన నేను సరి చేసుకో, నాకేం సంబంధం. అంతేనా సార్? అంతేనా బాబు. ఇంకొక కంటెక్స్ట్, అది పాఠ్య పుస్తకం కాదు, బుక్స్ లా మీ అంటే మీరు చెప్పే దగ్గర నాకు ఐ ఎక్స్పీరియన్స్ ది సర్టెన్, అంటే ఈ స్పాంటేనిటీ
మీ దగ్గర నేను ఎన్నిసార్లు నేను సడన్ గా నవ్విందో మీ వీడియోస్ చూస్తూ జస్ట్ ఇమాజిన్ అసలు సడన్ గా వచ్చేస్తుంది జస్ట్ ఏమంటారు మనం ఇంగ్లీష్ లో క్విప్ అంటాం క్విప్ Yeah. అంటే దానికి స్పేస్ లేదు ఆలోచించేంత అంతే అంతే బాడీ లాఫ్స్ అంతే బాడీ మైండ్ కి ఇప్పుడు మనం ఏదన్నా ఒక డీప్ లిజనింగ్ అంటే బాడీ మైండ్ రెండు వింటున్నాయని, హీరింగ్ అంటే చెవులు వింటుంది అంతే. సో ఆ లిజనింగ్ లోపల క్విప్ జరుగుతుంది. అది రిజిస్టర్ అవ్వడానికి కూడా ఒక క్విక్ సెకండ్ పడుతుంది. అప్పుడు నవ్వు వస్తుంది. అంతే, అంటే ఇక్కడ ఏం జస్ట్ జరిగింది? హ్యాపెన్స్. అంతే, it happens. అంటే ప్రాసెస్ చేసే సమయం కూడా లేదు. యువర్ ఆల్రెడీ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది కంటెంట్ తోటి. యు ఆర్ ఫ్లోయింగ్ అలాంగ్ విత్ ఇట్. సడన్ గా అది పైకి రాగా వస్తుంది ఇట్లా. సో అది అట్లా. సో ఇప్పుడు నా పుస్తకాలన్నీ అంతే, ప్రూఫ్ రీడింగ్ లేదు, ఎందుకంటే ఇమేజ్ లేదు కదా. అంటే ఇప్పుడు అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది నా యాక్ట్ యొక్క రహస్యం ఏందని. మిగతా వాళ్ళకి ఏదో ప్రయోగంలాగా అనిపించవచ్చు. అంటే ఫియర్ లేదు, ఇమేజ్ గురించి తాపత్రయం లేదు, గుర్తింపు కోరుకోవడం లేదు, ఏం లేదు. రాయడం వచ్చు కాబట్టి రాస్తున్నంతే, అక్కడితో అయిపోయింది స్టోరీ. ఇప్పుడు యూట్యూబ్ టాక్ చేస్తున్నా, మామూలుగా అయితే ఇదంతా తీసి నీట్గా చేసి, నీట్నెస్ డెఫినేషన్ నాకు తెలియదు బేసికల్గా. This is an art studio where you create things spontaneously. So అంతే, that's what it is. అంటే నాకు ఏది ఉంటే అదే ఫైనల్. సో దేనికోసం అనవసర ప్రయత్నం ఏది లేదు. ఇట్లా ఉండాలని కూడా కాదు. లేదు, ఇట్లా ఉండాలని లేదు, ఇట్లా ఉండకూడదే తెలియదు. ఏది లేదు అని. యూజువల్ గా ఎనీథింగ్ ప్లాన్డ్, అంటే ఇట్లా ఉండడం కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది జనరల్ గా. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఐ మీన్ వరల్డ్ ఆస్పెక్ట్ లో అన్ని ఎవ్రీథింగ్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ సమ్ థాట్ బిహైండ్ ఇట్ అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఓయే ప్రవాహస్థితి అన్నట్టు ప్యూర్లీ అబ్సల్యూట్గా మనం ప్రజెంట్లో ఉన్నాం. బీయింగ్స్ అంటే ఇదే, 4 బీయింగ్స్ మీటింగ్ అంటే మైండ్ ప్రజెంట్లో ఉంది. ఎవరికి ఏ హోదా కానీ ర్యాంక్ కానీ అదంతా. రీసెంట్గా ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఎక్కడో వెళ్తే షెల్ వి రికార్డ్ దిస్ కాన్వర్జేషన్ అని ఆ పెద్ద అన్న తర్వాత ఓకే. ఆ తర్వాత నేను అందరూ ఒక 20-25 మంది ఉన్నారు. నేను ఐ వాంట్ టు షూట్ ఇట్ అంటే అతనికి ఇచ్చాను. ఎలా తీయాలని అడిగి మీ ఇష్టం. నేను ఎప్పుడు తీయలేదండి, నాకు తెలియదు, మీరు గైడెన్స్ ఇవ్వాలి. సో మొట్టమొదటిసారి మీకు ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేదు. మీకు ఎట్లా నచ్చితే ఎట్లా తీయండి సరే అని ఎవరెవరిని పిలిపించుకుని ఇట్లా పట్టుకుంటే సెట్ చేసుకున్నాడు. నేను చెప్పాను ఎక్కువసేపు కనుకుంటే మోకాళ్ళ మీద పెట్టుకోండి అంతే, అంటే మీరు స్ట్రెయిన్ కాకుండా తీయండి. అలాగే తర్వాత టేబుల్ మీద ఇట్లా చేతులు పెట్టి ఇదంతా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నడిచింది. నేను ఇంత ప్రిపేర్ అవ్వకండి సార్, ఆ టైంకి తెలుస్తుంది. తర్వాత టాక్ మొదలైన 5 నిమిషాలకు 6 నిమిషాలకు ఏదో కాన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది. నేను మధ్యన చూస్తే ఆయన ఎప్పుడో దాన్ని పక్కన పడుకోబెట్టి వింటున్నాడు. ఆయనకు తెలీదు సీలింగ్ పడుతున్నాడు బేసికల్. తర్వాత నేను అతన్ని ఇప్పుడు క్విప్ అంటాం కదా, సార్ ఇప్పుడు ఎవరన్నా పని చేస్తుంటారు, వాళ్ళు చేస్తున్న పనిని మర్చిపోతే ఏం చేయాలి సార్ అంటే ఆ మహానుభావుడు చెప్తున్నాడు అట్లాంటి వాళ్ళని సోషల్ బైకాట్ చేయాలి, దౌడగండి కొట్టాలి. వాడు చేస్తున్న పని వాడు ఎట్లా వదిలేస్తాడు అంటే మీరు అదే చేస్తున్నారు కెమెరా ఏది ఎప్పుడు పెట్టినా అదే అసలు టాక్ అంతా జరిగి వాళ్ళ కుటుంబ సభ్యులు పొర్లి ఉంది. నెక్స్ట్ టైం మంచిగా తీసి మళ్ళీ పెడదాం. ఒక్క మాటతో బొంద పెట్టావు, ఇది మంచిగా తీయలేదని ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు రాజమౌళితో పోల్చుకుంటున్నావు ఏంది ఇట్లే తీయాలి, అట్లేం లేదు. కానీ మన వీడియో సీలింగ్ చూసినా కానీ మీరు వింటారా జనాలు? అంటే అది రిలవెంట్, అది అబ్సల్యూట్ రిలవెంట్. ఇప్పుడు ఇట్లే ఉండాలనుకుంటే ఇరక్కపోతాం అంతే. ఎట్లయినా ఉండొచ్చు, ఎట్లా ఉండొచ్చు, ఏమి కాదు. క్రక్స్ ఇస్ దట్. ఇప్పుడు చూడు, అంటే ఎప్పటికీ ఎదగని ఛానల్ ఇది. ఎవరైనా గ్రోత్ ఉంటుంది కదా. ఇప్పుడు ఉంది కూడా ఒక కంపెనీ, అందులో ఫస్ట్ ఎట్లుందో ఇప్పటికి అంతే వీడియో, అదే ఎడిటింగ్, అదే కథ.
సౌండ్ కొంచెం తక్కువ వినిపిస్తుంది అన్నాడు రీసెంట్గా. కొంచెం దగ్గర నుంచి మీరు ఎడిటింగ్ లో కరెక్షన్స్ ఉంటే దగ్గర పెట్టుకో. అరే నాకు అది క్యాప్చర్ అయింది. ఇప్పుడు ఇది మధ్యన ఉంది, నలుగురికి 4 అంత టైం లేదు నాకు. అంత టైం వేస్ట్ అది. నిజంగా వినేవాడు చెవులు రెక్కించి వింటాడు, అంతే అంతే, అందులో డౌట్ లేదు. రీసెంట్గా నువ్వు ఉన్నావు టైసన్, మనకి ఇక్కడ ఉడిపిలో కలిసాడు ఒక ఆయన. సార్ మీరు కొంచెం తక్కువ లెంత్ ఉన్న వీడియోస్ చేయండి అన్నాడు. నేను అన్నా నాకు ఎంత లెంత్ ఉందో తెలియదు, కాంటెక్స్ట్ ఆన్ చేసి అది పూర్తయినప్పుడు నేను రికార్డ్ బంద్ చేస్తాను అంతే. ఇంకొకటి టైం చూసుకునే వాళ్ళు నాకు చూడొద్దు అసలు. రోల్ చూసుకోకు, నీకు క్లియర్ 5 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాలు ఉంటుంది. సో సమయాన్ని మర్చిపోవడానికే నేను చెప్తున్నాను. అసలు ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో ఒక ఆస్పెక్ట్ ఉందన్న, అది గ్రహించాలి. ఇప్పుడు చెప్పే ప్రతి ఆస్పెక్ట్ లో ఇప్పుడు టైం చూడొద్దంటే దట్ ఈస్ వాట్ యూ హావ్ టు బి బై, అట్లా ఉండాలి నువ్వు. అంతే అంతే, అప్పుడే నీకు జీవితం అనుభవం వస్తుంది. అసలు నీకు జీవిస్తున్నట్టు తెలియదు, అంతే. తెలుస్తుందంటే అది ప్రాబ్లం ఉంది. ఒక ఫేమస్ స్పిరిచువల్ గురువు ఉన్నట్టు మర్ఫీ, విన్నారా పేరు? దట్ ఇస్ యాక్చువల్లీ వేరే మర్ఫీ, బ్రదర్ ఆఫ్ బర్ఫీ. బేసికలీ సో అతను మర్ఫీ సూత్రాస్ అని ఓషో చెప్పేటోడు. అంటే అర్థం అప్సైడ్ ఉంటాయని. అంటే మర్ఫీ సూత్ర ఏంటంటే మనం హోటల్కి వెళ్ళి ఎంత ప్లాన్ చేసి ఆర్డర్ ఇచ్చినా పక్క టేబుల్స్ వాళ్ళది మనకు అందంగా కనిపిస్తుంది. ఇది ఒక మర్ఫీ సూత్ర కింద చెప్తాడు అనమాట. అంటే రెండో మర్ఫీ సూత్రం ఏంటంటే నీకు ఎప్పుడైతే అనిపించిందో లైఫ్ చాలా బాగుందని, అప్పుడే నీ లైఫ్లో ఏదో పెంట స్టార్ట్ అయింటుంది బేసికల్లీ. అందుకని ఆల్వేస్ బీ అవేర్. ఇవ్వండి నమ్మకం. ఇప్పుడు కుటుంబం అంతా చప్పట్లు కొడుకుంటూ హాయిగా ఉందనుకో, ఆ టైంలో నువ్వు సిద్ధంగా ఉండు, ఏమైనా జరగచ్చు. ఇట్లా అనుకుంటూ వాడు మూత తగిలింది అనుకో, అక్కడి నుంచి జరగచ్చు. సో ఇప్పుడు నా పుస్తకాలంతా టాక్స్ కూడా 99% ప్యూర్ స్పాంటినియస్. అంటే దానికి సింపుల్. ఎందుకు స్పాంటినిటీ అంటే ఎక్స్పెక్టేషన్ లేకపోతేనే అది ఒరిజినేట్ అవుతుంది. 0.001 ఎక్స్పెక్టేషన్ ఉన్నా ఫ్లో మిస్ అవుతుంది. అది నీ వాడిని దెబ్బతింటుంది, నీ చూపు దెబ్బతింటుంది. బికాస్ ఇంకా ఎవరో చూడలేదు, ఆ చూడని వాళ్ళ కోసం మనం ఇక్కడ ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి. అట్లా ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా మనం అవును. అంటే ఇది ఒక అది అనుకోకుండా మొదలైన ఎక్స్పెరిమెంట్. అంటే ఒక సీడు బర్డ్ ఏం చేస్తుంది, ఏదో తిని అట్లా ఆకాశంలో ఎగిరిపోతూ షిట్ వేస్తుంది. అది అక్కడ ఒక మహావృక్షానికి నాంది. అది ఇది అట్లా స్టార్ట్ అయింది. దీనికి ఏ ప్రిపరేషన్ కానీ ప్లానింగ్ కానీ ఏమీ లేదు. జస్ట్ ఊరికి ఇట్లా కూర్చొని చారకేశ రాగం వాయించి అప్లోడ్ చేసి చూసిన బాగానే ఉంది. స్టార్ట్ కరెక్ట్. ఇనిషియల్ వ్యూస్ 10 వ్యూస్ 5 వ్యూస్ కూడా ఉన్న వీడియోస్ స్టార్టింగ్ అసలు నేను ఎప్పుడు పట్టించుకోలేదాన్ని. ఈనాటికి ఆసక్తి లేదు. నన్ను చాలా మంది అంటారు ఇలాగే చేస్తే వ్యూవర్షిప్. అసలు వ్యూవర్షిప్ని ఎవడు పట్టించుకుంటున్నాడు? అసలు ఎందుకు చూస్తున్నారు? అసలు నేను వీడియో పెడితే ఎవ్వరు చూడొద్దు, ఆ రోజు రావాలి అసలు. అంటే ఎవ్రీబడి ఈజ్ ఎన్లైటెండ్. ఇంకా రెండోది, మనమే ఒక ఎంపైర్ బిల్డ్ చేయడానికి చేస్తలేము. అట్లా అనుకుంటే ఇట్లెందుకు ఉంటుంది వీడియో? ఆబ్వియస్గా విల్ హ్యావ్ ఎ సెటప్, గ్రీన్ మ్యాట్, ఒక మంచి కపిల్ శర్మ షో లాగా విల్ ట్రై ఫర్ దట్. సో ఒక అడవి ఎట్లుంటుందో లైఫ్ అట్లనే ఉండాలి. గార్డెన్గా మార్చొద్దు మనం. గార్డెన్గా మారిస్తే గార్డెనర్ కూడా అవసరం అవుతాడు. అడవికే గార్డెనర్ లేడు. అట్లా ఈ ఛానల్కి కూడా ఎవరు గార్డెనర్ లేరు. నా వర్క్ కూడా అంతే. భూమి మీద ఉన్నాం కాబట్టి, తింటున్నాం కాబట్టి, ఎనర్జీ ఉంది కాబట్టి దాన్ని రైట్ డైమెన్షన్స్లో అట్లా ఛానలైజ్ చేయడం తప్ప ఎవ్వరు చదవకపోయినా పుస్తకాలు రాయవలసిందే. నాకు ఇదంతా ప్రకృతి చెప్పిన పాట అన్నట్టు. ఒక డీప్ ఫారెస్ట్ పోయినాం, మల్లెలు తీరుతాం, నేను మా పక్కింటి అంకుల్. అక్కడ ఒక మామిడి చెట్టు, అంత పెద్ద మామిడి చెట్టుని ఎప్పుడు చూడు. బికాజ్ అసలు మనిషి వల్ల కంటామినేట్ కాలేదు అది. నో వన్ టచ్డ్ ఇట్. దాని మీద కాయలు ఉన్నాయి, అసలు అద్భుతమైన కాయలు. అంటే కుప్పలు కుప్పలే, అసలు అంత నిండుగా నేను ఎప్పుడు చూడలేదు. నాకు అప్పుడు ఆ ఎర్లీ టైంలో అనిపించింది అన్నట్టు, ఎవ్వరు లేకపోయినా కాస్తుంది అది. అంటే ఎవడో రావాలి, తినాలి, అట్లనే ఎవ్వరు చదవకపోయినా నేను రాస్తాను.
ఇంకోటి నేను ఎవరిని అడగను కూడా చదవమని. అంటే జీవితకాలం నిర్ణయం తీసుకున్నా సార్. ప్రజెంట్ చేస్తా నీ ముందుంటే ఇట్లా చూపిస్తే తప్ప ఇది కొనుక్కో బాగుంటుంది నేను ఇట్లా అవసరం లేదు. చాలామంది సెలబ్రిటీస్కి ఇచ్చి దాన్ని ఒక ఫోటో గీటో పెట్టండి, ఈ బుక్ చదివారు నా జీవితం మారింది. చల్ అట్లాంటి దరిద్రం పనులు చేయకూడదు అసలు. ఒక్కసారి మనం అంటే నేను అనుకున్నది ఒక ఫేక్ ఏమంటారు దాన్ని ప్రమోషన్ ద్వారా ఫేమస్ అయినా ఒక అబద్ధం ఫేమస్ అయినట్టే అది no. సో అందుకని ఆ నెకెట్స్ పాయింట్ మీ గురించి మాట ఎటు పోయినాం అంటే దట్ ఈస్ నెకెట్స్ పాయింట్. కానీ ఎక్సలెంట్. దాని మీద అలిన్ వాట్స్ వ్యాఖ్య చేసాడు, చాలా బాగుంటుంది. ఇంకెవ్వరు అసలు ఆ పదం కూడా ఉందని కూడా తెలియదు చాలామంది. నేను ఫస్ట్ టైం ఒక చిన్న పిల్లవాడు ఉండే స్థితి అన్నట్టు, సంశయం లేకుండా నీ కదలికని ఉంచడం. అంటే ఒక మాట చెప్పి ముగిస్తే దాని కాంటెక్స్ట్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఎంత అనుకున్నా మనలో పూర్వజ్ఞానం ఉంది కదా. షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి, చెప్పులు వదిలి లోపలికి వెళ్ళాలి, బట్టలు హ్యాంగర్ ఇదంతా నెకెట్స్ పాయింట్ అనేది ఎప్పుడు వస్తుంది? హఠాత్తుగా ఇల్లు తగలబడిపోయింది అనుకో, అప్పుడు నువ్వు చెప్పులు పట్టించుకోకుండా నువ్వు ఇంట్లోకి పరిగెడతావు ఒక వస్తువు తీసుకురావడానికి. అంటే నీ పూర్వజ్ఞానాన్ని మొత్తం పక్కన పెట్టి యూ హ్యావ్ యాక్టెడ్ అపాన్. అది ముషిన్ అన్నమాట. అర్థమైంది నీకు? అంటే కంప్లీట్గా గతంలో నీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉందో, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అంతా పక్కకు జరిపి యూ జస్ట్ యాక్టెడ్ అన్నట్టు. అప్పుడు షూ నీ సబ్జెక్ట్ నుంచి బయటపడుతుంది. అంటే నీ యొక్క మెమరీలో షూ అనే దాని నిర్వచనం మొట్టమొదటిసారి బ్రేక్ అవుతుంది. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనం అడవిలో పోతుంటే ఒక పాము వచ్చిందనుకో, పాముని దేంతో చంపాలని నువ్వు విందని చదివిండొచ్చు. కానీ ఆ టైంలో మొబైల్తో కూడా చంపొచ్చు. ఏది దొరుకుతుంది. అంటే నేను ఏదో చదివాను, ఒక్క నిమిషం ఆగమ్మ పామమ్మ సమయం తర్వాత వాడు చదువుకున్నాడు. ఏ రాగం వాయిద్దాం? ఒక చిన్నది ఏదైనా చెప్పు. ఓయమ్మా చాలా డిఫికల్ట్. ఓకే, థ్యాంక్ యూ వాణి. చాలా థ్యాంక్ యూ. మీరు ఎక్కడ యూఎస్లో ఉంటారా? ప్రస్తుతం ఓకే. యూఎస్లో ఎక్కడ? సియాటల్, వాషింగ్టన్ స్టేట్. అదొక్కటే మిస్ అయింది మొత్తం జర్నీలో. అది ఒక్కటి, ఆ ఒక్క ప్లేస్ మిస్ అయింది నేను. మరి రండి. ఒకసారి ట్రావెల్ చేసిన మొత్తం ఒక 60 days అనుకుంటా, ఒక 3-4 ప్లేసెస్ అదర్వైజ్ తిరిగిన మొత్తం ఊరికి తిరిగిన, అంటే రీజన్లెస్గా. రీజన్లెస్గానే మళ్ళీ రండి. సరే ప్లాన్ చేసుకుందాం. తప్పకుండా రండి. అక్కడ ఏదైనా ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే చేద్దాం, రోడ్డు మీద ఆర్ట్. I have a farm, 5-acre farm, it's yours. Do what you need to. రికార్డ్ అయింది, అందుకే చెప్పింది. ఇది ఆన్ రికార్డే కదా. Definitely on
లాక్ చేసేసి అంటే ఏదో స్పాంటనియస్ చెప్పాను బట్ అక్కడ ఆర్ట్ చాలా అంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ అప్రిషియేటివ్ ఆఫ్ ఆర్ట్. అంటే మీకు రిసెప్షన్ అవును ఉంటుంది. ఐ హ్యావ్ పర్సీవ్డ్ దట్ ఇన్ యూఎస్. నేను శాండియాగో పోయినా, ఇంత చిన్న గ్యాలరీలో ఇంతే ఉంటుంది గ్యాలరీ, 4 గోడలు 4 ఆర్టిస్టులు, ఎవ్రీ 3 hours ఎగ్జిబిషన్ చేస్తారు. అసలు అంత బిజీగా ఉంటాయి. మన దగ్గరనేమో పెద్ద హాల్ తీసుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవడన్నా వస్తాడు, ఎవడన్నా వచ్చాడంటే అసలు గూస్బంప్స్ వస్తాయి. ఛాయ్ కావాలన్నా సార్ అంటాడు వచ్చి. ఒకటి మీరు అని కదా ఇప్పుడు మనుషుల్లో ఎంత తీవ్రమైన ఇంబ్యాలెన్స్ ఉంది అంటే అది తగ్గించుకోవడానికి ఏ అవెన్యూ ఉన్నా పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. పట్టుకుంటారు కానీ తక్కువ. దానిలోకి తొంగి చూస్తే తప్ప విముక్తి లేదు. మనం రకరకాల మెథడ్స్, రకరకాల కోర్సులు చేసుకుంటూ పోతే మళ్ళీ అదో జార్గన్ స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఏదైనా, అది రమణ మహర్షి చెప్పింది అల్టిమేట్, అన్నీ ఉంచుకో, ఏది నాదనుకో. ఇది అర్థం కానంత వరకు ఆనందం లేదు. ఇది అర్థమైందా? నువ్వు ఏది కోల్పోవు, అన్నీ బరాబర్ అట్లనే ఉన్నాయి. జస్ట్ ఈ సైకలాజికల్ ఉన్న దెబ్బ పోతుందని. సైకలాజికల్ యు ఆర్ ఫ్రీ. ఇంకా లిబరేషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ ద మైండే. మైండ్ తప్పితే అన్నీ బాగానే ఉంది. అంత ఫ్రీగానే ఉంది, లిబరేట్ అయ్యి ఉంది. నా చెట్టు లిబరేట్ అయ్యి ఉంది, కుక్క లిబరేట్ అయ్యి ఉంది, నా కార్ లిబరేట్ అయ్యి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ లిబరేటెడ్ ఎక్సెప్ట్ ద మైండ్. అది అన్నిటినీ గబ్బు లేపుతుంది. తను బాగుండదు, బాగున్నది దాన్ని చూసి ఓర్వదు. అది అసలు దాని కథ ఇప్పుడు ఉపదేశాలలో ఈ నిన్న రాస్తున్న చాప్టర్లో మొత్తం రమణ మహర్షి ఏం చెప్తారంటే, మనసుని నువ్వు అన్వేషిస్తే తెలుస్తుంది అసలు మనసే లేదని. అట్లా అదే అన్నారు కదా, వాట్ ఈస్ సోల్? దేర్ ఇస్ నో సోల్. దేర్ ఇస్ నో సోల్. దేర్ ఇస్ నథింగ్. అట్లా అంటే దానికి చాలామంది చాలా అందంగా చెప్పారంటే, ఏది ఉందో అది అన్నారు, లేదా ఏది నువ్వు సృష్టించలేదో అది అన్నారు, ఏది నువ్వు పట్టుకోలేవో అది అన్నారు, ఏది నువ్వు చెప్పావో అది తప్ప మిగతాది అన్నారు. ఇదంతా దాని మీద వచ్చింది. ఏదేమైనా చెప్పలేదంతే, అపరోక్షంగానే ఉంది. అపరోక్షం అంటే ఇప్పుడు నేతి తీయగా మిగిలింది అది అని చెప్పారంటే, బికాజ్ యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఇట్, హెన్స్ యూ కెనాట్ డిఫైన్ ఇట్. మనం క్రియేట్ చేసింది ఫోన్ గురించి ఎంత వర్క్షాప్ అన్నా ఉంటుంది. అంతెందుకు, ఒక ఫేమస్ పర్సన్ నాతో చెప్పింది, ఎన్నో సెమినార్స్ జరుగుతాయి క్యాన్సర్ గురించి, తలసీమియా గురించి, రకరకాల రోగాల గురించి. ఒక హెల్త్ సెమినార్ చూపి, మైండ్ రోగం. దేర్ ఇస్ నో సెమినార్ ఫర్ హెల్త్. ఏం చెప్తావు హెల్త్ గురించి? నువ్వు చెప్పు టైసన్ హెల్త్ అంటే ఏంటంటే ఆరోగ్యం అంటే ఇప్పుడు తెలియదు. ఏ రోగం లేకపోవడం, రోగం అనే పదం వాడొద్దు మామూలుగా. నిజంగా ఆలోచిస్తే దెర్ ఇస్ నో డెఫినేషన్ ఫర్ ఇట్. నేను దీని గురించి ఆలోచించాను, నన్ను అడిగాడు ఆయన. నేను ఒక 1 month తర్వాత చెప్పాను ఆయనకి, నాకు అసలు ఏమి తట్టలేదు, హఠాత్తుగా అర్ధరాత్రి నిద్రలో తెలిసింది నాకు ఆరోగ్యం అంటే నా సహజ స్థితి అని. దట్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ. సో నీ ఒరిజినల్ స్టేట్కి వ్యాఖ్య ఎందుకు? ఓషో కూడా చాలా బ్యూటిఫుల్గా, నేను ఎన్లైటన్ అయ్యానని ఇప్పుడు ప్రపంచానికి చాటమంటారా అని ఎవడో శిష్యుడు అడిగాడు. నేను మగవాడిని చెప్పుకొని తిరుగుతాను. చెప్పుకుంటే ప్రాబ్లం, అప్పుడు డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు మగవాడిని వేరే వాళ్ళు అనుభూతి చెందాలి, అట్లా తిరుగు. అంతేగాని నువ్వు ఎన్నిసార్లు మగవాడని చెబితే అన్నిసార్లు డౌట్ వచ్చే అనుమానం ఉంది. అంతే. సరే ఇక్కడ ఆపేద్దాం. ఒకసారి బాయ్ చెప్పు అట్లా. నమస్తే. కనిపిస్తుందా బేటా? బాయ్.